పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాని ప్రాజెక్టులన్నిటి గురించి మనం ఇప్పుడు పోవడం లేదు. మనం ఒక ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు గురించి ఇప్పుడు చర్చిస్తున్నాం. అవన్నీ చర్చించాలంటే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, మీకు తెలుసు. వాటికి సమయం ఎక్కువ కావాలి. ఈ ఒకదాన్నే ఇప్పుడు చర్చిస్తున్నాం కాబట్టి దానికే పరిమితమై ఉంటుంది. కానీ ప్రశ్నలు తక్కిన వాటికి ప్రాజెక్టులు కూడా వేయదలుచుకుంటే అది మీ ఇష్టం. ముఖ్యంగా అనుకునేది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ రూపకల్పనలో మొదట్లో కొన్ని తప్పులు జరిగినాయి. తర్వాత దాన్ని సరిదిద్దే చర్యల్లో భాగంగా రీడిజైన్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్టుకి ఎక్కువ మేలు కలిగేటట్టు, తర్వాత ప్రజలకి ఎక్కువ లాభాలు కలిగేటట్టు ఈ రీడిజైనింగ్ అవసరం వస్తూ ఉంది అని ప్రభుత్వం చెప్తా ఉంది. దాంట్లో కొంత నిజం లేకపోలేదు. ఎందుకంటే మునుపు కొన్ని పొరపాట్లు కూడా జరిగినాయి. అది సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే వాటిలో ప్రభుత్వం రీడిజైన్ చేసినవి సరైన పద్ధతి కాదు అని చెప్పదలుచుకోలేదు. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో వాళ్ళు పూర్తిగా నిమగ్నమయ్యి కేంద్రీకృతమై దానికి కావాల్సిన పనులకి రూపకల్పన చేసుకుంటున్నారు. నేను చెప్పబోయేది ఎంతవరకు అంటే, దాన్ని ఇంకా ఎక్కువగా మెరుగుదిద్దే చర్యలు ఏమైనా ఉన్నాయా, దాని ఖర్చు తగ్గించేటువంటి ప్రక్రియలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటికే 40,000 కోట్ల రూపాయలు ఉన్నప్పుడే దీనికి ఎకరా 2.5 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. అదే చాలా ఖరీదు అనుకునేవాడు. ఇప్పుడు 83,000 కోట్ల రూపాయలు అంటే రెట్టింపు అయినప్పుడు దాదాపు 5 లక్షల రూపాయలు ఎకరాకి ఖరీదు అవుతుంది. ఇంకా నిర్వహణ ఖర్చులు, కరెంటు ఖర్చులు అవి కలిసి మోపడవుతాయి. ఎలా దీన్ని తగ్గించేది? ఇదేమో అవసరం ఉంది. గోదావరిలో నీళ్లు ఉన్నాయి, నీటి అవసరం మనకి చాలా ఎక్కువగా ఉంది. కృష్ణలో నీళ్లు లేదు, కానీ అవసరం ఉన్నా కానీ అది తీర్చే పరిస్థితిలో లేదు. కానీ గోదావరిలో తీర్చే పరిస్థితిలో ఉంది. దాని అవసరం ఉంది వాడుక దేశానికి. కాబట్టి ఖర్చులు ఏ విధంగా తగ్గించాలి, సాంకేతికంగా ఏ విధంగా చర్యలు తీసుకున్నట్టయితే తగ్గించవచ్చు. మేలైన మార్గాలు సాంకేతికంగా ఏమైనా ఉన్నాయా, వాటి మీద కొంత కృషి చేశాను. నేను రీసెర్చ్ లాంటిది కొన్ని మార్గాలు కనుక్కున్నాను. ముఖ్యంగా 5 విషయాల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. మొట్టమొదటిది నీటి లభ్యత. అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఇది ఎవరినో క్రిటిసైజ్ చేయాలనే ఉద్దేశం కాదు. వాళ్ళకి సరైన అవగాహన, తర్వాత మేలైన ప్రక్రియ సజెస్ట్ చేయాలనే ఉద్దేశమే తప్ప దాన్ని కించపరిచే ఉద్దేశం కాదు. వాళ్ళని మెచ్చుకునే ప్రక్రియలో భాగంగానే నా కృషి కూడా ఉందని గమనించాలి. మొదటిది నీటి లభ్యత. నీటి లభ్యత తుమ్మడిహెట్టి అంటే ప్రాణహిత మీద ఒక బ్యారేజ్. అది తెలంగాణ రాష్ట్రం ప్రవేశంలోనే ఆ తుమ్మడిహెట్టి అనే గ్రామం ఉన్నది. అక్కడ ఒక బ్యారేజ్ కట్టాలని మొదటి నుంచి నిర్ణయించుకున్నారు. అక్కడ నీటి లభ్యత ఎంత ఉన్నది అని లెక్కేసినప్పుడు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 160 టీఎంసీల లభ్యత అక్కడ ఉన్నది అని నిర్ణయించింది. కానీ తగినంత ఆధారాలు కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ అనే ఒక సంస్థ రూర్కీలో ఉంది, వాళ్ళ దగ్గర స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసిన డేటా కానీ దేన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు 160 అని చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర జలవనరుల శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్, వాళ్ళు చెప్పిన రాతపూర్వకంగా ఇచ్చిన లెటర్లో కూడా అక్కడ నీటి లభ్యత 120 టీఎంసీలు మాత్రమే ఉన్నది. తీసుకునే లభ్యత 120 టీఎంసీలు ఉంది. 165 టీఎంసీలు అక్కడ ఉన్నా కూడా అది తీసుకునే వీలు 120 టీఎంసీలకే పరిమితమైంది. ఎందుకంటే వరదలు, పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు ఓవర్ఫ్లో అయిపోయి వెళ్ళిపోతాయి. అది తీసుకునే వీలు లేదు. కాబట్టి తీసుకునే వీలంతా కూడా 120 టీఎంసీలకి మాత్రమే ఉన్నదని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన కమ్యూనికేషన్లో కూడా అదే ఉంది. ప్రభుత్వం కూడా అదే కోట్ చేసింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. ఇప్పుడు నా సలహా ఏంటంటే, మేడిగడ్డ దగ్గరికి వచ్చి మనం తీసుకున్నట్టయితే 50 మీటర్ల కిందకు పడిపోతాం. అంటే
50 మీటర్ల అదనపు పంపింగ్ ఛార్జెస్ అవుతుంది. కాబట్టి మేడిగడ్డ దగ్గర లభ్యత ఎక్కువగా ఉన్నా కూడా మనకి నీరు ఎంత ఎక్కువ లభ్యత లభిస్తుందో తుమ్మడిహెట్టు దగ్గర అదంతా తీసుకోవాలనేటువంటిది నా సలహా. కారణం ఏంటంటే ఆ 120 టీఎంసీలు తీసుకుంటాం వల్ల పంపింగ్ ఛార్జెస్ 50 మీటర్ల ఎత్తుకు పంప్ చేయాల్సిన అవసరం అదనంగా ఉండదు. మేడిగడ్డ దగ్గర అయితే అదంతా కూడా అదనంగా పంప్ చేయాల్సిన పంపులు ఖరీదు కానీ నిర్వహణ కరెంట్ ఛార్జీలు కానీ ఉంటాయన్నమాట. కానీ వీటిని మళ్ళీ పంప్ చేయడం కంటే ఎంత లభ్యమైతే అంత తుమ్మడిహెట్టు దగ్గర తీసుకొని, అంటే అనగా 120 టీఎంసీలు తీసుకొని తక్కువ పడిన నీరు, అంటే తక్కువ పడిన నీరు అంటే ఎంత ఉంటుంది అప్పుడు 40 టీఎంసీ. ప్లీజ్, తక్కువ పడిన 40 టీఎంసీల నీటిని మేడిగడ్డ దగ్గర నుంచి విధిగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు కావాల్సిన 160 టీఎంసీలు కాబట్టి. అప్పుడు ఆ తక్కువ పడిన నీటికి అదనపు హెడ్ ఉన్నా ఇంకా అది అవసరం కాబట్టి ఆ అదనపు హెడ్కు పంప్ చేసేటువంటి అవసరం కలిగింది కాబట్టి అది విధిగా మనం దాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 160 టీఎంసీలు కావాలి కాబట్టి. ఇది నీటి లభ్యత. అంటే ముఖ్యంగా దీంట్లో ఒక సెంటెన్స్లో చెప్పాలంటే ఎంత ఎక్కువగా వీలైతే అంత తుమ్మడిహెట్టు దగ్గర తీసుకోండి. అదంతా కిందికి పోనిచ్చి మేడిగడ్డ దగ్గర నుంచి తీసుకుంటే ఖరీదు పంపులు ఖర్చు ఎక్కువ అవుతుంది, కరెంట్ ఛార్జీలు ఎక్కువ అవుతుంది. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఎంత ఎత్తులో ఉండాలా తుమ్మడిహెట్టు బ్యారేజ్. ఇది చాలా తీవ్రమైన ఆవేదనలకి ఆందోళనకి ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ ఇంజనీర్లో కానీ కలుగు చేస్తూ ఉంది. 2008 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా ఇది నలుగుతూనే ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు సొల్యూషన్ రాలేదు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా రాలేదు. 8 ఏళ్ళు పట్టినా రాలేని సొల్యూషన్. అంటే మనం 152 అడుగుతున్నాం, వాళ్ళు 148 అంటున్నారు. చివరికి మన రాష్ట్రం అంగీకరించింది 148కే మేము తీసుకుంటామని. ఇది మంచి నిర్ణయం. ఎందుకంటారా? సాంకేతిక విషయాల తర్వాత చెప్దాం. ఎందుకంటారా? ఇలా ఎన్ని రోజుల నుంచి మనం పోరాడుతుంటాం, ఎన్ని రోజుల నుంచి ఆర్గ్యూ చేస్తుంటాం మాకు 152 కావాలని. 8 ఏళ్ళుగా మనం సంప్రదించినట్టు కూడా దానికి మార్గం దొరకలేదు కదా, దానికి పరిష్కారం కాలేదు కదా. ఇంకా ఎన్నేళ్ళని వాళ్ళతో మాట్లాడుతుంటాము. మేమంతా వచ్చి సెంటర్కి వచ్చి రిప్రజెంట్ చేస్తాము అంటే అది కొంత కాలయాపనే కదా. ఇది సెటిల్ కాకపోతే ప్రాజెక్టే రాదు కదా. కాబట్టి తొందరలో సెటిల్ చేసుకోవడం అనేది ఉత్తమ మార్గం. దానికి 148కి ప్రభుత్వం ఒప్పుకున్నది. దాన్ని నేను హర్షిస్తున్నాను. కానీ ఈ 148 మీటర్లు తీసుకున్నప్పుడు ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతింటాయి కదా అనే ఒక అంశం ఉంది. 152 మీటర్ల దగ్గర అయితే మనకు కావాల్సినంత నీరు తీసుకోవచ్చు, ఆ 120 టీఎంసీలు తీసుకోవచ్చు. కానీ అది 148 దగ్గర తీసుకునే వీలు లేదు కదా, అంత నీరు మనం తీసుకోలేము అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది ఒక అపోహ మాత్రమే. సాంకేతికంగా 152 ఉన్నప్పుడు కూడా 120 టీఎంసీలు తీసుకోవచ్చు. 148 మీటర్ల మట్టం ఉంటే కూడా మనకు కావాల్సిన 20,600 క్యూసెక్కులు తీసుకోవచ్చు. ఎటువంటి అనానుకూలం లేకుండా హెడ్ స్లూయిస్ అని అంటారు, రెగ్యులేటర్ అంటారు. దాన్ని రీడిజైన్ చేయాలి. 148 లెవెల్లో తీసుకునే విధంగా ఆ తూములను పొడవు పెంచాలి, లోతు నిర్ణయించుకోవాలి. ఎంత లోతులో అంత ఉండి ఇప్పుడు ఎంత డీపెన్ చేయాలనేది. అలాగా సూటబుల్ డిజైన్ ద్వారా మనం హెడ్ స్లూయిస్ని ఆర్ హెడ్ రెగ్యులేటర్ని మనం నిర్మించగలిగినట్టయితే మనకు కావాల్సిన 20,600 క్యూసెక్కులు దాని నుంచి తీసుకునే వీలు కలుగుతుంది. తర్వాత మనకి స్టోరేజ్ పోతుంది కదా అని చెప్పి ఒక అంశం వస్తుంది. 152 దగ్గర 148 దగ్గర తేడా ఏంటంటే 3.2 టీఎంసీలు స్టోరేజ్ మనకు పోతుంది. ఆ స్టోరేజ్ మన కట్టబోయే రిజర్వాయర్లో మనం దాన్ని పొందుపరుచుకోవచ్చు. దరిదాపు ఇప్పుడు 180 టీఎంసీల దాకా కట్టాలని అనుకుంటున్నారు. అంత
అవసరం లేకపోయినా కట్టబోయే రిజర్వాయర్లో ఆ 3.2 టీఎంసీల నష్టపోయిన స్టోరేజ్ను పెట్టుకున్నట్టయితే మనకి ఏ విధంగా దానికి అనానుకూలం కాదు. కాబట్టి స్టోరేజ్ వల్ల మనం నష్టపోకుండా, తర్వాత నీటి మట్టం తగ్గిందాన్ని నష్టపోకుండా మనం తీసుకోగలిగే మార్గం సాంకేతికంగా ఉన్నప్పుడు ఈ 148 మీటర్లకే ఒప్పుకుంటే ప్రాజెక్టు తొందరలో కట్టేదానికి అనుకూలిస్తుంది. ఇది రెండో అంశం. మరి కాలువ తీసుకుంటుందా డిశ్చార్జి అనే ప్రశ్న వస్తుంది. 148 దగ్గర ఎఫ్ఆర్ఎల్ ఉన్నప్పుడు ఫుల్ సప్లై లెవెల్ కాలువలో ఉంటుంది. కాలువ కూడా రీడిజైన్ చేయాల్సి వస్తుంది డిశ్చార్జ్ తీసుకునేదానికి ఆ లెవెల్కి. తర్వాత నేను ఇంకో కొన్ని నిమిషాల తర్వాత చెప్పబోయే విషయంలో ఆ కాలువనే డిస్పెన్స్ చేస్తూ ఆ కాలువనే లేకుండా ఏ రకంగా ఏ ప్రక్రియ ద్వారా మనం నీటిని ఎల్లంపల్లి రిజర్వాయర్కి మళ్లించవచ్చు అనే విషయం తర్వాత చెప్తాం. సో ఇది రెండో విషయం, నీటి మళ్లింపు తుమ్మిడిగడ్డ దగ్గర. మూడో విషయం, అవసరం ఉంది కాబట్టి 40 టీఎంసీల నీటిని మేడిగడ్డ అంటే గోదావరి నుంచి తీసుకునే సదుపాయం మనకుంది, లభ్యత ఉంది. అది మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి రిజర్వాయర్లో వేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అంటే నదీ మార్గం ద్వారా. ఇది మంచి ఆలోచన. వేరే పైప్ లైన్లు తర్వాత పంప్స్ వేరే చోట పెట్టకుండా బ్యారేజ్ లోపలనే పంప్ ఉంటుంది. ఆ కింద నుంచి నీరు పైకి పంప్ చేస్తుంది. ఆ పై నీరు ఇంకొక బ్యారేజ్ తగులుతుంటుంది, అక్కడి నుంచి మళ్ళీ పంప్ చేస్తుంది. అలాగే నదీ మార్గం ద్వారా బ్యారేజ్లో పెట్టే పంపుల ద్వారా మనం నీటిని ఎల్లంపల్లికి తీసుకెళ్ళవచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తలపెట్టింది 2 బ్యారేజీల ద్వారానే నీళ్ళు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అంటే ఇది అన్నవరం, సందిల్ల, ఈ 2 చోట్ల. కానీ వాస్తవంగా మనకి 4 బ్యారేజీలు కావాలి. అంటే కింది బ్యారేజ్ నీరు బ్యాక్ వాటరు ఎగువ బ్యారేజ్ దాకా రావాలా, ఎగువ బ్యారేజ్ 4 మీటర్ల లోతు నీరు ఉండేటట్టుగా ఏర్పరచుకుంటే నౌకా రంగంలో ఇది పనికొస్తుంది. నౌకాయానానికి పెద్ద పెద్ద ఓడలు, పెద్ద పడవలు అన్నీ కూడా సంవత్సరం పొడుగుతా నదీ మార్గం ద్వారా రవాణాకి చేసే వీలు కలుగుతుంది. ఎందుకంటే మొత్తం నది అంతా కూడా ఒక పొడవైన రిజర్వాయర్గా మనం తయారు చేసుకుంటున్నాం. ఇంకొక 2 బ్యారేజీలు ఉంటే అది వీలవుతుంది అన్నమాట. అంతా పంపింగ్ అంతా కూడాను బ్యారేజ్ నుంచి బ్యారేజ్ దాకా. తర్వాత ఇక్కడ ఉండేటువంటి బ్యారేజ్లో ఉండే పంపులు అవన్నీ రివర్సిబుల్ పంపులుగా ఉండాలని నా సలహా. అంటే ఎప్పుడైనా వరదలు 3 ఏళ్ళకు ఒకసారి ఎల్లంపల్లి పొంగింది అనుకున్నాం, వరద వచ్చి నీరు ఎల్లంపల్లి నుంచి దిగువకు వస్తుంది అనుకుంటాం. దిగువకు వచ్చినప్పుడు ఈ బ్యారేజ్లో ఉండే పంపులు రివర్సిబుల్ టైప్గా మారి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు నాగార్జునసాగర్ డ్యాంలో రివర్సిబుల్ పంప్ సెట్స్, ఆ టెయిల్ పాయింట్ నుంచి నీరు నాగార్జునసాగర్ డ్యాంలో పంప్ చేసినట్టు ఆ రకంగా ప్రతి బ్యారేజ్లోనే పెట్టేటువంటి పంపులు రివర్సిబుల్గా పనిచేసి వరదల సమయంలో పైనుంచి కిందికి నీరు పోతున్నప్పుడు విద్యుత్ శక్తి ఉత్పత్తి చేసి మనకి పైన నీళ్లు లేనప్పుడు అంటే కింద మేడిగడ్డ దగ్గర నీరు లభ్యమయ్యి విస్తారంగా లభ్యమయ్యి ఎల్లంపల్లిలో నీళ్ళు లేనప్పుడు అప్పుడు పంప్ చేస్తాను. ఆ అనుకూలత ఉంది దీనికి. కాబట్టి అలా మాడిఫై చేయాలనేది 3వ సూచన. 4వ సూచన, ఈ నీరంతా మేడిగడ్డ దగ్గర నుంచే మనకి లభ్యమవుతూ ఉంది. దీని ప్రవాహం అంతా ప్రాణహిత తర్వాత ఇంద్రావతి నదుల ద్వారా మనకి ఎక్కువగా నీరు లభ్యమవుతుంది. కాబట్టి ఇదే రిసోర్సు, దీన్ని పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది కరెక్ట్, సరైన ఆలోచన. ఈ ఆలోచన ప్రకారం నీళ్లు తీసుకెళ్ళి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకి ఇవ్వాలి, దాని తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్టుకి ఇవ్వాలి, సింగూరు ప్రాజెక్టు నీరు ఇవ్వాలి అని ఆలోచన ఉందన్నమాట. ఈ ఆలోచన ప్రకారం పెద్ద రిజర్వాయర్ తడకపల్లి, పాములపర్తి దగ్గర ఒకటేమో 21 టీఎంసీలు, ఇంకోటి 50 టీఎంసీలు పెద్ద ఎత్తులో కట్టి అక్కడేమో దాదాపు 520 మీటర్ల మఠంలో నీటిని నిల్వ చేసి అక్కడి నుంచి నిజాం సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కానీ ఇచ్చేటట్టు పైపుల ద్వారా వాళ్ళు రూపకల్పన చేశారు.
అది చాలా ఖర్చుతో కూడినటువంటి పని. రెండవది ఏంటంటే ఇంత ఎత్తుకి అంటే 148 మీటర్లు ఏమో వెల్లంపల్లి దగ్గర నీటి మట్టం, ఇక్కడేమో పంప్ చేసేది 524 మీటర్ల ఎత్తు మట్టం. ఆ మట్టం అన్నమాట, అంటే సముద్రం మీద ఉండేటువంటి మట్టం అన్నమాట. అంత ఎత్తున మనం పంప్ చేసి ఆ నీరు ఆవిరి రూపంలో మనకు నష్టం అవుతూ ఉంది. సంవత్సరం పొడుగుతా నీరు నిల్వ ఉండాలి. మనం పంప్ చేసే 90 రోజులు 120 రోజులు అనుకుంటే ఆ నీరంతా కూడాను సంవత్సరం పొడుగుతా వాడతాం కాబట్టి అది ఆవిరి రూపంలో మనకి లాస్ ఉంటుంది, డీప్ పర్క్యులేషన్ రూపంలో కూడా లాస్ ఉంటుంది. అంటే ఏంటి, 20% మనం నష్టపోయేటువంటి నీటి పరిమాణాన్ని మనం పంపు చేసినట్టు అవుతుంది. దానికి కావాల్సిన అదనపు పంపులు కానీ విద్యుత్ శక్తి కానీ ఖర్చు అవుతుంది. అలా కాకుండా గ్రావిటీ ద్వారా మనం రిజర్వాయర్లో స్టోర్ చేస్తే ఈ 70 TMCలు అదనపు విద్యుత్ ఛార్జీలు పంపులు లేకుండా నీరు లభ్యత వస్తుంది. గ్రావిటీ ద్వారా వచ్చినప్పుడు ఆవిరైనా కానీ మనం దాని మీద ఆవిరే నీటి మీద పంపింగ్ ఛార్జెస్ ఏం లేవు కాబట్టి అది ఎలా తప్పదు కాబట్టి అది మేలైన ఫలితాలు ఇస్తుంది అన్నమాట. అది ఎక్కడ పెట్టాలా ఆ రిజర్వాయర్ అనేది నెక్స్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు శ్రీరామ్ సాగర్కి ఎలా తీసుకెళ్ళాలా నీరు, ఎల్లంపల్లి నుంచి శ్రీరామ్ సాగర్ తీసుకెళ్ళాలంటే గోదావరి నదిలోనే 11 చోట్ల బ్యారేజీలు కట్టాలి. దానికి 150 మీటర్ల వ్యత్యాసం ఉంది. అక్కడ 300 మీటర్లకి, ఇక్కడేమో 148 మీటర్ల మట్టం అయితే దాదాపు 150 మీటర్ల ఎత్తుకి పంప్ చేయాలి. అది 11 బ్యారేజెస్ ద్వారా పంప్ చేయవచ్చు. ఈ బ్యారేజెస్ ద్వారా పంప్ చేసి శ్రీరామ్ సాగర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఒక పంపింగ్ పెట్టి మంజీరాకి తీసుకెళ్ళాలి. మంజీరా అంటే మన నిజాం సాగర్ దిగువ భాగం అన్నమాట. అది ఆంధ్ర అంటే తెలంగాణ కర్ణాటక బార్డర్ ఉంది. అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి 4 బ్యారేజీల ద్వారా నిజాం సాగర్ తీసుకెళ్ళాలి. అంటే అది మంజీరా నదిలోనే బ్యారేజీలు. మళ్ళీ నిజాం సాగర్ నుంచి సింగూరుకి 8 బ్యారేజీల ద్వారా సింగూరుకి తీసుకెళ్ళాలి. ఇదంతా కూడా మంజీరా నది, గోదావరి నది ద్వారా మనం తీసుకెళ్ళే నీరు. దీనివల్ల ఏమో జల విద్యుత్ ఆదా అవుతుంది. కారణం ఏంటంటే పైపుల ద్వారా తీసుకెళ్ళినప్పుడు మనకి ఫ్రిక్షనల్ లాస్ అని ఒకటి ఉంటుంది. అది స్టాటిక్ ఎత్తు పంప్ చేసేది 100 మీటర్లు అనుకుంటే ఫ్రిక్షనల్ లాసెస్ ఇంకొక 100 మీటర్లు ఉంటుంది. మనం ఈ పైపుల ద్వారా తీసుకెళ్లే ఖర్చు కంటే దరిదాపు సగం ఖర్చుతోటి నదుల ద్వారా తీసుకెళ్ళచ్చు. అంటే క్యాపిటల్ కాస్ట్ కానీ మెయింటెనెన్స్ కాస్ట్ కానీ నదుల ద్వారా తీసుకెళ్తే సవాల్గా అవుతుందన్నమాట. ఇలా తీసుకెళ్ళినప్పుడు మనం సమృద్ధిగా నీరు నిజాం సాగర్కి, శ్రీరామ్ సాగర్కి, ఇక్కడ సింగూరు కూడా ఇచ్చే వీలు ఉంటుంది, పైపులు లేకుండా నది ద్వారా అన్నమాట. దీన్నే నేను స్టెప్ ల్యాడర్ టెక్నాలజీని పిలిచాను. అంటే ఇదంతా కూడా ఒక ల్యాడర్ మాదిరి పనిచేస్తుంటుంది, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పోతుందనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టాను అనమాట. దాన్ని ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు కూడా షేక్ హ్యాండ్ టెక్నాలజీ అని చెప్పి పిలుస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు అది ఒకదాన్ని అనుకుని ఉంటుంది కాబట్టి దానికి ఖర్చు, పంపింగ్ ఖర్చులు అవన్నీ కూడా పైపుల కంటే తక్కువగా ఉంటుంది. మీరు రివర్సిబుల్ ఫ్లోలో పవర్ జనరేట్ చేస్తుంది అనేది ముఖ్యమైన లాభం అన్నమాట. ఆ రకంగా చేస్తే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఫలితాలు ఇచ్చేటువంటి ఈ రివర్సిబుల్ పంప్స్ తోటి బ్యారేజెస్ ద్వారా తీసుకెళ్ళచ్చు. బ్యారేజెస్ ద్వారా ఇంకొక అనుకూలం ఏంటంటే నౌకాయానం అనుకున్నాం. ఇప్పుడు గోదావరి అంతా మనం నౌకాయానానికి అనువుగా మార్చుకుంటాం. ఎందుకంటే ఎక్కడ చూసినా 4 మీటర్ల కంటే లోతు తక్కువ ఉండదు, నీటి లోతు. అది ఏడాది పొడిగా ఉంటుంది, ఎండాకాలంలో కూడా ఉంటుంది. అప్పుడు పెద్ద నౌకలు అనేవి వచ్చేదానికి మార్గం ఉంది. దీనికి అయ్యే ఖర్చు అంటే నావిగేషన్ లాక్స్ అని ఉంటాయి, బ్యారేజ్ కాస్ట్ అని కొంత ఉంటుంది. ఈ ఖర్చు అంతా కూడా కేంద్ర రవాణా నీటి జల రవాణా శాఖ భరిస్తుంది అని చెప్పి ఆ మధ్యనే కేంద్ర మంత్రి గడ్కరీ గారు తెలియజేశారు. కాబట్టి మన ప్రాజెక్ట్ కాస్ట్లో తగ్గించుకునే విధంగా చేయాలంటే ఆ నావిగేషన్లో ఉండేటువంటి నిధులు వాడినట్టయితే మనకి ఈ బ్యారేజెస్ అన్ని మొత్తం కూడా నేను చెప్పిన 25 వస్తాయన్నమాట. ఆ 25 బ్యారేజెస్కి కాస్ట్ దాని నుంచి కొంత తీసుకోవచ్చు.
తర్వాత ఒక్కొక్క బ్యారేజ్లో మేడిగడ్డ నుంచి దిగువ దాకా చూసుకున్నట్టయితే జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే ఆ నీరంతా కూడా కిందికి పోయేది, వానాహిత్యం నుంచి వచ్చే నీరంతా కూడా కిందికి పోయేది. కిందికి పోయి తర్వాత ఇంద్రావతిని కలిసి తర్వాత శబరిని కలిసి సముద్రం పోతాం. ఇదంతా ఒకే డైరెక్షన్లో పోయేది, రివర్స్లో అవసరం లేదు. ఇక్కడ మేడిగడ్డ నుంచే రివర్స్ కావాలి. మేడిగడ్డ డౌన్ స్ట్రీమ్ అంతా ఒక డైరెక్షన్లో పోతుంది కాబట్టి ప్రతి బ్యారేజ్లోనూ మనం జల విద్యుత్తు ఉపయోగించవచ్చు. ఒక్కొక్క బ్యారేజ్లో దాదాపు 200-250 మెగావాట్ల విద్యుత్తు ఉపయోగించే అనుకూలం ఉంది. దాని ఖరీదు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో పెట్టినట్టయితే, అంటే ఆ జల విద్యుత్ ఉత్పాదనకి ప్రైవేట్ పార్టీ వస్తారు, వాళ్ళు మెగావాట్కి ఇంత అని చెప్పి సివిల్ కాస్ట్ అని చెప్పి కడతారు. ప్రాజెక్ట్ బ్యారేజ్ కాస్ట్లో సగం దాకా వాళ్ళే భరిస్తారు అన్నమాట. ప్రభుత్వ ఖర్చు తక్కువ అవుతుంది. ఎందుకంటే ఏ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుకి అయినా కానీ సివిల్ కాస్ట్ ఉంటుంది, అది పూర్తిగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు భరిస్తారన్నమాట. ఇక్కడేమో సగం భరించినా కూడాను అది మనకి ఖర్చు తగ్గించే ప్రక్రియలోకి వస్తుంది, జల విద్యుత్ ప్రొడక్షన్లోకి వస్తుంది అన్నమాట. ఇది 4వ పాయింట్. తయారైపోయినారా? ఇంకా ఆఖరి పాయింట్ అక్కడ ఉందండి, నా క్లాస్ చేసా అక్కడ మీకు వచ్చే దగ్గర కొత్త ఐదవ పాయింట్, ఇది అతి ముఖ్యమైన పాయింట్, ఇది చెప్పేసి ముగించేస్తాను. ఇది ఒక వినూత్న సాంకేతిక ప్రక్రియ. ఇది ఎవరు అనుకొని ఉండకపోవచ్చు. ఇదేమిటంటే తుమ్మిడిహెట్టు నుంచి ఎల్లంపల్లికి తీసుకెళ్లేటువంటి కాలువ, తుమ్మిడిహెట్టు దగ్గర అయితే 148 మీటర్ల మట్టంలో నీరు ఉంది. ఎల్లంపల్లి రిజర్వాయర్ ఎఫ్ఆర్ఎల్ అది కూడా 148 మీటర్ల మట్టంలోనే ఉంది. ఈ రెండింటినీ కలుపుతూ ఒక రిజర్వాయర్ కన్నా మనం ఫామ్ చేస్తే 148 మీటర్ల మట్టం ఉండేటువంటి ఒక రిజర్వాయర్, దానికి కన్నా 75 టీఎంసీల కెపాసిటీ ఉన్నట్టయితే, అంటే మొత్తం దూరం 116-118 కిలోమీటర్లు ఉన్నది, అదంతా రిజర్వాయర్ అన్నమాట. దానికి ప్రిలిమినరీగా కొంత సర్వే చేశాము. అది దాని ప్రకారం అయితే దానికి వీలు కనపడతాం. అంటే రిజర్వాయర్ నీటి ప్రవాహము మనకు కాలువలో ప్రవాహం మాదిరి ఉండదు. కాలువలో ప్రవాహం అంటే ఓపెన్ ఛానల్ హైడ్రాలిక్స్ అంటారు. రిజర్వాయర్లో ప్రవాహం ఉంటుంది కానీ అది షీట్ ఫ్లో హైడ్రాలిక్స్ అంటారు. అంటే ఆ ప్రవాహం మనకు కనపడదు, అంతా లెవెల్గా ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఉదాహరణ తీసుకుంటే, నాగార్జున కొండ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ దాకా దూరం ఉంది. నాగార్జున కొండకు వచ్చేటువంటి నీరు, అంటే శ్రీశైలం నుంచి వచ్చే నీరు, అదంతా కూడా వరద వచ్చినప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి పొందిపోతుంటుంది. ఆ నీరు ప్రవాహం కానీ, దాని వేగం కానీ, దాని వెలాసిటీ అంటాం అది కానీ మనకి కంటికి కనపడదు. అంతా ఒక రిజర్వాయర్ ఒక లెవెల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ సూక్ష్మంగా స్లోప్ ఉంటుంది, అది ఫ్రాక్షన్ ఆఫ్ 1 మీటర్లో ఉంటుంది స్లోప్. ఇక్కడ కూడా 149 కానీ 148.5 కానీ తుమ్మిడిహెట్టు దగ్గర పెడితే ఎల్లంపల్లి దగ్గర 148 మెయింటైన్ చేయవచ్చు లాంగ్ రిజర్వాయర్ ద్వారా. అప్పుడు కాలువ, తర్వాత కాలువలో పంపింగ్ ఇప్పుడు తలపెట్టినటువంటి లేకుండా ఖర్చు విపరీతంగా తగ్గుతుంది. రిజర్వాయర్ కాస్ట్ అప్పుడు ఎప్పుడైతే తడకపల్లి పాములపర్తి దగ్గర మనం రిజర్వాయర్ కాస్ట్ ఖర్చు అవుతుందో ఇక్కడ కూడా అలాంటి ఖర్చు అవుతుంది. రిజర్వాయర్లు ఏర్పడతాయి, ఈ కాలువ లేకుండా కూడా పోయే అవకాశం ఉంది. ఇది ఒక సాంకేతిక సూచన. అది కొత్తగా పరిశీలించినట్టయితే ఈ మేలు కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంది మనం, ఒకటి నీటి లభ్యత, రెండవది ఎత్తు ఎంత దాని మీద,
మూడోది మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ఎలా తీసుకెళ్ళాలనే దాని మీద, తర్వాత మేడిగడ్డ నీటిని శ్రీరామ్ సాగరు, నైజాం సాగరు, సింగూరుకి ఎలా బ్యారేజ్ రూపాల్లో తీసుకెళ్లాలనేది 4వ అంశం అయితే, 5వ అంశము రిజర్వాయర్ కెపాసిటీ ఎక్కడ పెట్టుకోవాలా, ఎక్కడో మధ్యలో కానీ చెవులో కాకుండా మొదట్లోనే పెట్టుకున్నట్టయితే గ్రావిటీలో ఫిలప్ చేసుకోవచ్చు అనేది 5 అంశాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రశ్నలకి ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకుంటాను.